హలో గైస్, మేము ఈరోజు అయితే ఆనందపురంలో ఉన్నటువంటి గోకార్టింగ్ రేస్కి అయితే వచ్చినాం. ఇది ఎక్కడంటే మేము ఆల్రెడీ ఇంత ముందు కూడా ఇక్కడ క్రికెట్ అండ్ గోకార్టింగ్ అనేది రేసింగ్ అనేది మేము చేసాం. బట్ ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే మా కోడలి పిల్ల మామ ఇంత టూరిస్ట్గా తిరుగుతావు, అక్కడిక్కడ వీడియోలు చేస్తావు, నాకు ఎక్కడ తిప్పు మామ అని అంటే నేను తీసుకొచ్చాను. సో ఈరోజు జిప్ లైన్ చేస్తా అంటే నేను ఆర్చ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మేము 2 టికెట్లు అయితే తీసుకున్నాం. అండ్ ఈ లొకేషన్ వచ్చి వైజాగ్ నుండి ఒక 30 కిలోమీటర్స్ వచ్చినట్టయితే ఆనందపురంలో ఉన్నటువంటి ఈ గోకార్టింగ్ రేస్కి అయితే వచ్చాం. ఆనందపురం సెంట్రల్ అదే కాంప్లెక్స్లో బస్ స్టాప్లో దిగేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే 10 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. అండ్ తగరపాల్స్ నుంచి కూడా రావచ్చు. తగరపాల్స్ నుంచి అయితే 20 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే మనం ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది టికెట్ తీసుకున్న తర్వాత మనం వాటిని టికెట్ తీసుకొని మనం వాటిని ప్లే చేసుకోవడమే, మనం ఎంజాయ్ చేయడమే అండ్ అడ్వాన్స్ చేయడమే. మనం స్టార్టింగ్ వచ్చినట్టయితే ఇక్కడ ఆల్రెడీ గేట్ ఉన్నది. ఈ గేట్ నుంచి లోపలికి వచ్చినట్టే స్టార్టింగ్ టికెట్ రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ టికెట్ పర్చేస్ చేసినాక మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కోడల పిల్ల వచ్చి ఇక్కడ సైక్లింగ్ అయితే తీసుకుంది. కదా ఇక్కడ నుంచి మనం మీదకైతే మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ నుండి మనకి అలా అటు రౌండ్ వేస్తారు అనమాట, అలా చివరి వరకు. అక్కడ నుంచి మళ్ళీ ఇలా ఒక రౌండ్కే 400 ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళ పాప అయితే వెళ్ళిపోతుంది ముందుకి. వాడలు ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్తోనే వచ్చింది, సైక్లింగ్ చేస్తానని. సైక్లింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది, దాని ఎక్స్పీరియన్స్ మొత్తం అడుగుదాం. తను ఎలా చేస్తుంది అనేది. ఎట్లయితే ఎక్కుతున్నాం మీదకి వెళ్ళినాక సైకిల్ అనమాట అటాచ్ ఇచ్చి తర్వాత తాడ దగ్గర మనం తొక్కుంటూ వెళ్ళిపోవడమే. అది పడతామా లేదా అనేది ఒకసారి ట్రై చేయాలి. ఇక్కడ తగిన సేఫ్టీకి కావాల్సినవన్నీ ఇక్కడ వేసుకుంటున్నారు. సేఫ్టీకి వేసుకున్న తర్వాత మనం అక్కడ సైక్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. పక్కన సైక్లింగ్ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ నుండి పడిపోకుండా హెల్మెట్ ఇటు చూడు, హెల్మెట్ అండ్ అవన్నీ సేఫ్టీ బెల్ట్లు అన్నీ ఇచ్చారు. అటాచ్ అయి ఉన్నది. రెడీ అయితే ఫస్ట్ టైం కదా సైకిల్ కూడా డ్రైవింగ్ చేయడం రాదు. బ్యాక్ ఉండాలి సార్, రైట్ లెగ్ దాని పెట్టండి, ఫ్రంట్ పట్టు, ఫ్రంటే తొక్కాలి, బ్యాక్ తొక్కకూడదు. అలా స్లోగా తొక్కుని వెళ్ళిపోయింది, స్లోగా మూవ్ అవుతుంది. ఓ మై గాడ్, ఇట్లా ఉంటుందా? నాకు తెలిసి భయపడుతుంది అనుకుంటాను. నేను అటు ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసింది. వెళ్ళి అటు నుండి రావడమే ఉన్నది. నాకు తెలిసి అయితే భయంగా నడిపినట్టు అనిపిస్తుంది. వచ్చినాక అడుగుదాం ఎలా నడిపింది ఎక్స్పీరియన్స్ అనేది. నాకు తెలిసి అయితే భయంగా తోలినట్టుంది, ఎందుకంటే సైకిల్ తనకి డ్రైవింగ్ చేయడం రాదు. ఈ సైకిల్ ఇక్కడ సైక్లింగ్ చేస్తుంది, ఎందుకంటే పడదు అది అని అన్నా కాబట్టి సేఫ్టీ బెల్ట్ అని ఇచ్చారు కాబట్టి కొంచెం సేఫ్టీ అని చెప్తే అప్పుడు సైక్లింగ్ చేస్తాను మామ అని అప్పటి నుండి సైక్లింగ్ చేస్తాను అన్నది. బట్ ఇలా ఉంటుందని తనకి తెలియదు. చూసాక కొంచెం నాకు తెలిసి భయంగానే డ్రైవ్ చేసి ఉంటుంది. వచ్చాక అడుగుదాం. అటు రౌండ్కి వెళ్ళి మళ్ళీ ఈ రౌండ్కి అయితే వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది ఏంటా అనేది అడగాల.
రౌండ్ అయితే కంప్లీట్ చేసింది. ఫ్రంట్కి వచ్చింది. సేఫ్టీ బెల్ట్లు అయితే తీస్తారు. అలాగే ఉండు. చెప్పు నీకేమనిపించింది చెప్పు. ఏమి భయం వేస్తుందా? నడుము వంచేస్తున్నాను అలాగే. ఏమి నడుము వచ్చేస్తుంది? చాలా స్ట్రైట్ కూర్చోలేదా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎక్కాను. సైక్లింగ్ వచ్చారా? అదా సైకిల్ వచ్చు చాలా రోజులు అయిపోయింది. భయం వేసిందా? దేనికి? ఆ సైకిల్ తోలుతూ కింద పడిపోతున్నాయేమో అని పడిపోతున్నాను భయం వేసిందా? మళ్ళీ తోలుతావా? వద్దు బాబు వద్దు. ఏమి చెప్పనా గాయస్, నాకు తెలిసి భయపడి ఉంటుందని. సేఫ్టీ బెల్ట్స్ అయితే రిమూవ్ చేసి చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది చెప్పు. చెప్పు ఏమనిపించింది చెప్పు. చెప్పు ఏమనిపించింది చెప్పు. భయం వేసింది కానీ బాగుంది. బాగుందా? మళ్ళీ ట్రై చేస్తావా? నెక్స్ట్ టైం చేద్దాం. ఇప్పుడు వద్దు నాకు. ఏమి భయం వేస్తుంది. అది ఏమేమి అనిపించింది చెప్పు. భయం అనిపించింది అతో నడుము వంచేస్తున్నాను కదా, అసలు చిన్న భయం వేసింది. ఇటు కదిలిపోతున్నాను, ఎక్కడ పడేస్తున్నా అని చెప్పి పడిపోతున్నా. ఏమో వద్దు మళ్ళీ అదేటబ్బా ఆ పెడలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దేమని చెప్పి భయం వేస్తుంది. అదే లెఫ్ట్ రైట్ సైడ్ ఇలా ఊగిపోతున్నావా? అవును. దాన్ని బట్టి నీకు భయం వేస్తుంది పడిపోతానని. ఇంకేమనిపించింది చెప్పు. అంతే అనిపించింది. చెప్పు. అక్కడికి వెళ్ళగా నీకు అక్కడికి రిటర్న్ వెళ్ళాలంటే భయం. ఫస్ట్ రౌండ్ ఎప్పుడంతా అన్నట్టు అనిపించిందా? భయం వేసింది అంతే. ఎప్పుడు వెళ్తాం అన్నట్టు అనిపిస్తుందట. అది గాయస్ మా కోట ఇక్కడ సైక్లింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసింది. భయంగా అనిపించిందట. సో గాయస్ మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇక్కడ సైక్లింగ్కి వచ్చి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అనంతపురంలో ఉన్నటువంటి ఈ గోకార్టింగ్ రేస్కి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సైక్లింగ్కి అయితే 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో గాయస్ మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇలా అడ్వెంచర్ చేయొచ్చు. అండ్ సైకిల్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా బెస్ట్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తారు. సైకిల్ రాని వాళ్ళకైతే కొంచెం భయంగా ఇప్పుడు మాట్లాడింది కార్డులు భయంగా సేమ్ అలాగే భయంగా అనేది ఉంటుంది. సో గాయస్ కానీ ఇది ఎక్కువ రౌండ్స్ అయితే బాగుంటుంది. సైకిల్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ రౌండ్స్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే సేఫ్టీ బెల్ట్స్ అనేది. మళ్ళీ చేస్తావా? నెక్స్ట్ టైం ఎక్కడ? అండ్ గాయస్ ఇలా సైక్లింగ్ అండ్ ఇక్కడ కాకుండా మళ్ళీ కైలాసగిరిలో కూడా ఉంటుంది. ఆల్రెడీ నేను కైలాసగిరిలో వీడియో కూడా తీస్తాను, సైక్లింగ్ కూడా ఉంటుందని. ఆ సైక్లింగ్ ఈసారి కైలాసగిరికి వెళ్దాం. అక్కడైతే మరీ లోతు ఎక్కువ, ఇంకా భయపడుతుందేమో నాకు తెలిసి. సో గాయస్ మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి ఇక్కడికి ఒకటికి వచ్చి విజిట్ అవ్వండి. ఇటు చూడు మరి ఏంటి ఆ ఊహాలో ఉండిపోయింది. మా ప్రేక్షకులకి ఏంటి చెప్పు. లైక్ చేయండి. సగం భయంతో ఇంకేం చెప్పలేదు. బాయ్ గాయస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ గోకార్టింగ్కి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని అయితే ఒకసారి పర్చేస్ చేసి అడ్వెంచర్ చేసి చూడండి, ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగ ఒక కామెంట్ కూడా పడేయండి.